నెల్లూరు నగరంలోని ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ మరియు వారి కుటుంబ సభ్యులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన స్టాండ్ అప్ కమెడియన్లు రఫీక్ మరియు అనుదీప్ కట్టికలపై 2 ఫిర్యాదులు నమోదు చేశారు. గత 11 ఏళ్లుగా ఎన్నో కష్టాలు పడి తన కుటుంబాన్ని మరియు విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని ప్రజల కోసం పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓర్వలేక ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ గారు తమకు క్రమశిక్షణ నేర్పారని, కానీ తమ సహనాన్ని పరీక్షించవద్దని వారు హెచ్చరించారు. ఇటువంటి వ్యాఖ్యలు మళ్లీ పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. నెల్లూరు జనసేన నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఈరోజు మా రాష్ట్ర నాయకులు, మా వీర మహిళలు, అదేవిధంగా నగర నాయకులు అందరితో కలిసి ఈరోజు సీఏ గారికి ఒక 2 కంప్లైంట్లు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ 2 కంప్లైంట్లు చేసేదానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు కొంచెం మంది వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ హవా పెంచుకునేదానికి, సోషల్ మీడియాలో వాళ్ళ ఫాలోయింగ్ పెంచుకునేదానికి మీరు కొన్ని చీప్ పనులు అయితే చేస్తున్నారు. మీరు ఏవైనా చేసుకోండి, అంతేగాని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసం ఈరోజు అన్నీ వదిలేసి, తన కుటుంబాన్ని వదిలేసి, తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి ఈరోజు ఒక వ్యక్తి ఒక శక్తిగా మారి 11 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి ఈరోజు అధికారంలోకి వచ్చి పేద ప్రజలకి ఏదో చేయాలనే తలంపుతో ఈరోజు వరల్డ్ రికార్డ్ చేసే విధంగా ఇప్పుడు దాకా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ నాయకుడు చేయనటువంటి విధంగా ఈరోజు డెవలప్మెంట్ చేస్తున్న వ్యక్తిని చూసి మీకు కుళ్ళు పుట్టి ఈరోజు మీరు మాట్లాడే మాటలేంద్రా స్టాండప్ కమెడియన్లు అనే పేర్లతో ఈరోజు రఫీక్ అనేవాడు ఒకడు, అదేవిధంగా మరొకడు ఉన్నాడు అనుదీప్ కట్టికల అనేవాడు ఒకడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల మీద, పవన్ కళ్యాణ్ గారి కించపరుస్తూ ఈరోజు మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళకి ఇంకొక మారు చెప్తున్నాం, నెల్లూరు నగర జనసేన పార్టీ నుంచి ఒళ్ళు పగిలిపోద్ది మీరు కానీ ఇటువంటి మాట్లాడారంటే. ఎందుకంటే మాకు ఇటువంటి వ్యాఖ్యలు మేము ఎప్పుడూ మాట్లాడం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించిందే క్రమశిక్షణ, మాకు నేర్పించింది క్రమశిక్షణే. కానీ ఈరోజు మా కట్టాలు తెంచుకునే విధంగా ఈరోజు మీరు ప్రవర్తించారు. మరొకసారి ఇటువంటి వ్యాఖ్యలు కనుక చేస్తే మీకు నిజంగా పద్ధతిగా ఉండదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఇంకొక వ్యక్తి ఈరోజు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి వచ్చాడు, శ్రీనివాస్ యాదవ్ అనే వ్యక్తి. బీసీవై పార్టీలో ఈరోజు అక్కడ చేస్తున్న దీక్షా శిబిరంలో పాల్గొని మద్దతు ఇచ్చేదానికి నీ నాయకుడికి నువ్వు మద్దతు ఇచ్చుకోవాలంటే ఇచ్చుకో, అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి ఈరోజు ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఈరోజు అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన తనదైన శైలిలో దూసుకోపోతూ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు తనదైన మార్కులో ఈరోజు పరిపాలన సాగిస్తున్న మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నాయన. ఎందుకంటే నువ్వు ఏ నాయకుడికైతే మద్దతు ఇచ్చావు, ఈరోజు చెప్పావు బీసీ నాయకుడు చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు మీకు కనిపించలేదా అని. ఆ బీసీ నాయకుడికి సీట్ ఇచ్చిన వ్యక్తి కూడా పవన్ కళ్యాణే. ఆ బీసీ నాయకుడిని 2019లో పొంగనూరు కాన్స్టిట్యున్సీ నుంచి అసెంబ్లీకి పంపించాలనే ఒక ఆలోచనతో సీట్ ఇచ్చింది కూడా ఈ పవన్ కళ్యాణ్ గారే. ఆ రోజు మర్చిపోయావా? ఆ రోజు గుర్తులేదా? ఎందుకంటే బీసీలకి ఈరోజు కాదు, 2009 ప్రజారాజ్యం పార్టీలో 294 సీట్లకు గాను 105 సీట్లు ఇచ్చింది కూడా ఆ రోజు మెగా కుటుంబం. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం అధ్యక్షతన చేశారు. అదేవిధంగా ఈ 2024లో తీసుకున్న, 2019లో తీసుకున్న బీసీలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద పీట వేసిన పార్టీ ఏదైనా ఉంటే అది కేవలం జనసేన పార్టీ అని చెప్పి గుర్తు తెచ్చుకోవాలా. ఒకసారి మీరు క్రితంలో చూడండి, ఇప్పుడు చూడండి, నాయకుల్ని కానీ అదేవిధంగా కార్పొరేషన్కి పంపించిన చైర్మన్లను కానీ వీళ్ళని కానీ ఎవరిని తీసుకున్న బీసీలు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈరోజు సంకీర్ణ గవర్నమెంట్లో పెద్దపీట వేసింది. ఒక్కసారి అన్ని గుర్తు తెచ్చుకో, ఇది తెలంగాణ కాదు. ఇంకొక తూరి ఇటువంటి మాటలు మాట్లాడే ముందర నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మేము చెప్పాల్సిన లేదు. ఇంకా మాట్లాడుకుందామంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కమాన్ రా, ఏ సెంటర్కి వస్తానరా, మేమందరం వస్తాం, తేల్చుకుందాం, మాట్లాడుకుందాం. మరొకసారి ఇటువంటి రిపీట్ చేయకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై హింద్, జై